హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గం మన తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజిగిరి. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలలో టికెట్ను చాలామంది అభ్యర్థులు అంతర్గతంగా ఆశిస్తూ పోటీ పడుతున్నారు. బీజేపీ పార్టీ నుండి ఎవరు ఆశిస్తున్నారో ఆ తదితర వివరాలు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, అందరూ అన్ని పార్టీలలో చాలామంది అభ్యర్థులు అంతర్గతంగా మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానాన్ని ఆశిస్తున్నారు. బట్ బీజేపీకి ఆ స్థానానికి టికెట్ కోసం ఆశించే అవకాశం ఉందంటారు. సార్ వేణుగారు, ముఖ్యంగా ఈ అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి, దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నిలబడే అభ్యర్థి ఆర్థిక బలం ఉండాలి, ప్రజాబలం ఉండాలి, ఒక సెన్సేషన్ ఉండాలి. దానివల్లనే ఇక్కడ టికెట్ ఇవ్వడం అనేది అసామాన్య వ్యవహారం కాదు. నిజంగా కూడా గెలుపోవటములు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. వాస్తవానికి ఇది అత్యధికమైనటువంటి విశాలముగాను పెద్ద నియోజకవర్గం పేరుంది. 7 నియోజకవర్గాలు ఉంటాయి ఈ పార్లమెంటు పరిధిలో. మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్. వాస్తవానికి ఇవన్నీ కూడా ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానీ, ఉప్పల్, ఈ మల్కాజ్గిరి ప్రాంతం, కుత్బుల్లాపూర్ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. కానీ మనకి ఏంటంటే సెంట్రల్ రైల్వే, ఎయిర్ ఫోర్స్ అటు సైడ్ ఉండడం వల్ల నార్త్ కల్చర్ కూడా ఉంటుంది అక్కడ. ఓకే, మెట్రో కల్చర్ అంటే మన అదర్ దెన్ ఇక్కడ సిటీలో హైదరాబాదు ఇటు సైడు కూకట్పల్లి సైడ్ చూసుకునే కల్చర్ వేరుగా ఉంటుంది. ఓల్డ్ సిటీ నాంపల్లి కల్చర్ ఒక రకంగా ఉంటుంది. అవును, వీళ్ళంతా కన్నా ఇంకా కొంచెం రిచ్ మెచ్యూరిటీగాను వీళ్ళంతా కూడా, ఎందుకంటే నార్త్ ఇండియన్స్, సెంట్రల్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా మొదటి నుంచి కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం అంతా కూడా ఇక్కడ కలగంపినటువంటి వివిధ రకాల సాంప్రదాయాలు ఉంటాయి. అంటే ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు, ఎన్నో కులాలు, ముఖ్యంగా క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుందని కూడా ఈ కంటోన్మెంట్ నియోజకవర్గం ఇట్లాంటివి కూడా సికింద్రాబాదు ఇట్లాంటి వాళ్ళు మైనారిటీ ఓట్లు ఉంటాయని కూడా విశ్వసిస్తారు పొలిటికల్ లీడర్స్. సో దీన్ని అంటే ఒక సెన్సిటివ్, అంటే చాలా క్యాలిక్యులేటెడ్గా చూస్తుంటారు. అంతే అసమాషిగా ఏదో గుడ్డిగా చెప్పితే గెలిచే స్థానం కూడా కాదు. ఇది ఎక్కువ శాతం 2004-09 చూస్తే ఇది కాంగ్రెస్ ఎంపీ స్థానం, సర్వే సత్యనారాయణ గారు గెలిచిన విధానం. ఓకే, 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున మన మల్లారెడ్డి గారు, మన సూపర్ స్టార్ కాంపికి మల్లారెడ్డి గారి తెలుగుదేశం పార్టీలో గెలిచినప్పటికీ అనూహ్యంగా తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ 2019లో మాత్రం మల్లారెడ్డి గారికి గెలవలేదు. అక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచారు. మల్లారెడ్డి గారేమో ఎమ్మెల్యేగా వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి వచ్చి ఇక్కడ మల్కాజిగిరిలో టికెట్ సంపాదించి గెలిచి చూపించాడు వాస్తవానికి అయితే. సో ఆయన ఎంపీగా గెలిచాడు. ప్రజా తీర్పును గౌరవించాలి. ఎందుకు గెలిచాడు, ఎట్లా గెలిచాడు, ఇవన్నీ కూడా డిబేటబుల్ అంశం కాదు వాస్తవానికి. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో మళ్ళీ మల్కాజ్గిరి మీద ఫోకస్ పెరిగింది. ఆటోమేటిక్ ఫోకస్ పెరుగుతుంది. అన్ని పార్టీలు కూడా మల్కాజ్గిరి స్థానం మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఈరోజు చూసాం కాంగ్రెస్ పార్టీ తరఫున బండ్ల గణేష్ పొలిటికల్ సటైరికల్గా బిహేవ్ చేసినటువంటి ఒక బండ్ల గణేష్ మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి అప్లై చేసుకున్నాం. కాంగ్రెస్లో ఒక విధానం ప్రారంభించారని గతంలో కూడా చెప్పుకున్నాం. టికెట్ కావాలంటే అప్లై చేసుకోవాలి, ఒక జాబ్ అప్లై చేసుకున్నట్టుగా. ఇది ఒక రకంగా సాంప్రదాయం, మంచి సాంప్రదాయం కూడా చెప్పవచ్చు. ఎవరెవరు కన్సర్న్లు ఉన్నారో ఒక లిస్ట్ అన్న తెలుస్తుంది. రేపొద్దున టికెట్ అడిగినప్పుడు అసలు అడిగావా అంటే నేను అడిగాను అని చెప్పడానికి ఒక రికార్డబుల్ పద్ధతి బాగుంది. ఇకపోతే బీజేపీ పార్టీలో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రశ్న వస్తుంది. ఎందుకు మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేంద్ర గారు, శ్రీశైలం యాదవ్ గారి పేరును, మురళీధర్ రావు గారి పేరు కూడా వినిపిస్తుంది. ఆ తర్వాత కూడా నరేంద్ర గౌడ్, ఇంకొకటి కొమరయ్య గారి అతని పేరు, చాడా సురేష్ గారి పేరు, ఈ విధంగా 6-7 పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ఈటల రాజేంద్ర, మురళీధర్ గారు, శ్రీనివాస్ యాదవ్ను, నరేంద్ర గౌడ్, మరియు కొమరయ్య గారును, మరియు ఈ చాడా సురేష్ రెడ్డి గారును, ఇట్లా 6-7 పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈటల రాజేంద్ర పేరు ఈ ప్రత్యేకమైన చర్చించాల్సిన అవసరం. ఈటల రాజేంద్ర ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా పార్టీలో ఉంటాడా, చివరి వరకు పోటీ చేస్తాడా, చేయడా అనేది ప్రజలకు కాదు ఆయనకు కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో తెలియదు, పార్టీ మాడాల్సిన పరిస్థితులు ఉంటాయో అనే ఉద్దేశంతో చాలా కండవలు కప్పుకోకుండా, అంటిమట్టి ఉండకుండా, పార్టీ గడప గడప కార్యక్రమాలు పాల్గొనకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ అనూహ్యంగా తప్పని పరిస్థితుల్లోనే
అందులోనే ఉండి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉండటం ఆయన మీద మరీ భారీ ఎత్తున బాధ్యత బరువు పెట్టింది. అదేంటంటే ఇక్కడ కేసీఆర్ గారి మీద పోటీకి నిలబెట్టింది, తన నియోజకవర్గంతో పాటు ఇక్కడ గజ్వేల్లో నిలబెట్టింది. తను బలిపశును అవుతున్నా అని అర్థమవుతున్నా కూడా బలికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకు. గెలిస్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, గెలవకపోతే దిగజారి స్థాయికి దిగజారిపోతాడని కూడా ఆయనకు తెలుసు. కాకపోతే తన నియోజకవర్గమైనటువంటి హుజురాబాద్లో గెలుస్తానన్న నమ్మకం కూడా ఉండేది ఆయనకు. తీరా ఎన్నికల ముందు ఆ నమ్మకాన్ని కూడా కోల్పోవడం కూడా జరిగింది. అది అర్థమవుతుంది. ఆయన అంతర్గతంగా బయటికి చెప్పకుండా ఆంతరింగుల ద్వారా చెప్పడం కానీ, రాబోయే సినిమా ఏ విధంగా కనపడుతుందో కూడా తెలిసి ఆయన కొంచెం వెనకడుగు వేసాడు ప్రచార సర్వీలో, ఖర్చు విషయంలో కూడా అని రకరకాలు ఉన్నా సరే మొత్తం మీద ఓడిపోయింది. ఇక్కడ ఏ ఆత్మగౌరవంతో అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడో ఆ ఆత్మగౌరవం ఇప్పుడు అక్కడ దొరకట్లేదు ఆయన. కానీ నిన్న రీసెంట్గా మనం ఒక వీడియోలు కూడా చూసి ఉన్నాము. సో అతను ఖచ్చితంగా పార్టీ మారుతాడు అనేది ఒక విషయం. రెండవది, అసలు ఆయన పోటీ చేయడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతాడని ఒక వర్గం. లేదు, కరీంనగర్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు, కరీంనగర్ నుంచి బండి సంజయ్కి టార్గెట్ పెట్టేసి బండి సంజయ్ మీద ఒత్తిడి తేవడానికి, బండి సంజయ్ని నియోజకవర్గం మార్పించడానికి, నేను కరీంనగర్ నుంచి పోటీ చేస్తే గెలుస్తాను, కరీంనగర్ కేటాయించాలని లోపాయికారిగా ఆయన సంకేతాలు పంపించారు కూడా ఒక వార్త విని ఉన్నాం. అనూహ్యంగా ఇప్పుడు మల్కాజ్గిరికి నుంచి ఆయన పేరు రావడం వెనక మరి అది అనూహ్యంగా బండి సంజయ్ వర్గీలో ఇటు నెట్టేశారేమో అతన్ని, కండి సంజయ్కి పోటీ రాకుండా ఉంటానికి అనేది కూడా వస్తుంది. ఎందుకంటే మల్కాజ్గిరి ఆయన అంత ఈజీగా కూడా మల్కాజ్గిరి తన కరీంనగర్ ఎంపీ సీటో లేదా ఇంకా పక్కకు మెదక్ తీసుకుంటాడు, ఇంకొక తీసుకుంటాడేమో. కానీ ఇటు వచ్చి హైదరాబాదు మల్కాజ్గిరికి తనకి ఏ విధంగా అనుబంధం ఉండదు, ఏ విధంగా లింక్ లేనటువంటి దానికి రావడానికి ఇష్టపడడు. ఖచ్చితంగా అంటే అది బండి సంజయ్ వర్గీయులు పోలరైజ్ చేస్తూ ఇతన్ని ఇక్కడికి ఇందులో పేరు వచ్చేలా వార్తలు క్రియేట్ చేశారని కూడా అనుమానం వస్తుంది నిజంగా. ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇక్కడ ఖర్చుతో కూడుకున్న పని. అదే కరీంనగర్ ఇంకొస్తానంటే ಅದಕ್ಕೆ 4 మాటలు చెప్తే సారు అమాయక ప్రజలు, తెలంగాణ ప్రజలు మనకు తెలుసు, ఇంత ప్రేమ వలకపోయాగన చల్లబడిపోతారు. 4 మాటలు చెప్పగానే సరిపోతాడు. ఇంకా చెప్పాలంటే 4 చుక్కలు పోసినా కూడా చల్లబడిపోతుంటారు, ఏమంటే ఒట్టేస్తారు. ఆ స్థానాన్ని తేరగా ఉన్నటువంటి బంగారు పల్లంలో ఉండేటువంటి కరీంనగర్ ఎంపీ, మెదక్ ఎంపీ సీటు వదులుకొని ఇక్కడ మల్కాజ్గిరికి వస్తాడైతే నేను అనుకుంటలేను. బహుశా ఇది అంతర్గత పోర్లో భాగంగా ఈయన పేర్లు ఈ విధంగా నెట్టబడి ఉండొచ్చు అన్న ఉద్దేశం. ఇకపోతే మురళీధరరావు గారు మంచి లీడరు, బీజేపీ వక్త, సనాతన ధర్మం, హిందూ ధర్మాల ప్రకారం ఉంటారు. అది మొదటి నుంచి కూడా వాళ్ళు ఆ భావజాలం నుంచి ఉన్న వ్యక్తులు కాబట్టి అతను కాదని ఇక్కడికి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని కూడా నాకు అనిపిస్తలేదు. ఇకపోతే ఇంకొక అవకాశం అంటే చిన్న శ్రీలేష యాదవ్ గారికి మంచి హైదరాబాద్లో ఆయనకు మంచి పేరుంది, మంచి నాయకుడిగా ఉంది, కావలసినటువంటి రాజకీయ నాయకుడు కావాల్సినటువంటి ఆ గుండాగిరి, కబ్జాగిరిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రౌడీ షీట్ లాంటి ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. బీజేపీకి ఈరోజు కావాల్సింది అలాంటి నాయకులను కోరుకుంటుంది, అలాంటి అగ్రెసివ్ సిస్టాన్ని వాళ్ళు పరిచయం చేస్తున్నారు రేపటి తరానికి వాళ్ళు. కాబట్టి చిన్న శ్రీలేష యాదవ్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇకపోతే మిగతా వాళ్ళంతా కూడా సామాజిక న్యాయం పేరు మీదనో, సామాజిక సమీకరణాల పేరు మీదనో, లేదా ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఉంటుందేమో. కానీ గెలుపు దృశ్యాలు చూస్తున్నప్పుడు మంచి పోటీ మాత్రం శ్రీశైలం యాదవ్ గారు, మురళీధర్కు ఉంది. లేదు, ఎత్తుగడలు, వ్యూహాత్మకాలు, ఈ నాయకత్వంలో అంతర్గత పోర్లు ఇవన్నీ చూస్తే మాత్రం మొదట రాజేంద్ర గారికి స్థానం ఉంటుంది. సో ఇది భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి మీద ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిశీలన తీరైతే ఈ విధంగా అనిపిస్తుంది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.